ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ సంబంధించినటువంటివి మనకి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయన్నట్టు. అండ్ ఈ ఇయర్లో ఇంకైతే వెరీ టఫ్గా అయితే చేస్తున్నారు. ఉంటే ప్రతిసారి కూడా రిక్రూట్మెంట్ అయితే కాస్త అయితే ఇంకా మాడిఫై చేస్తూ అయితే వస్తున్నారు అన్నట్టు. సో లాస్ట్ టైం కాకపోతే అంతకంటే ముందు ఏంటంటే మనకి ఆఫ్లైన్, తర్వాతకి అగ్నిపథ్ తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ చేశారు. అది ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఏదైతే షిఫ్ట్ వైజ్గా జరిగే విధంగా అయితే కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇందులోనే మళ్ళీ మాడిఫై చేస్తూ వీళ్ళైతే కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారన్నట్టు. సో ఇది మొత్తం ఏముంది ఏంటి అని ప్రతిదీ అయితే తెలుసుకుందాం. అండ్ మనకి యూఎఫ్జే యాప్లో ఇండియన్ ఆర్మీ జీడీకి సంబంధించింది టెక్నికల్ క్లర్క్, నర్సింగ్, ట్రేడ్స్ మెన్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్సలెంట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్స్ కంటే మించి అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నువ్వు కష్టపడి చదివితే నీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈసారి పెట్టినటువంటి ప్రతి టెస్ట్ కు కూడా మనమైతే ఇంకా అమేజింగ్ అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా పెట్టారని చెప్తున్నాను కదా, వాటికి అనుగుణంగా. సో కోర్సు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ 7674924416 నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ ఏదైనా మెసేజ్ చేసినా కానీ నేనైతే ఒక యాప్ సంబంధించిన లింక్ పంపిస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ అయితే తీసుకోవచ్చు. కోర్సు గురించి కూడా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా? 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యూఎఫ్జే యాప్ కే సొంతం. ఎస్ఎస్సి జీడీలో 35 మందికి పైగా ఉద్యోగాలు, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో 20 మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. రైల్వే, ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు. ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు, చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్టులు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే. మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు. ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు. నీ లక్ష్యాన్ని చేరుకో. పూర్తి వివరాలకు సంప్రదించండి 7674924416. మనకి ఆర్మీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అగ్నివీర్ది, వీళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి 13 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ యొక్క 13 నుండి స్టార్ట్ అయ్యబోయేటువంటి అప్లికేషన్ కి మనం ముందుగా ఏం చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అయితే అందులో మీరు మీ యొక్క 10th మెమోలో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా మీ ఆధార్లో కూడా అలానే ఉండాలి. లేకపోతే అప్డేట్ చేయించండి ఫాస్ట్ గా, అది మీకు చాలా మంచిది. ఇప్పటికే నెగ్లెక్ట్ చేస్తే ఎవరైనా కానీ తర్వాత మీరే నష్టపోతారు, దానికి ఎవరేమేం చేయలేం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు లాగిన్ అయిపోయి ఆ ప్రొఫైల్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసుకొని లాస్ట్కి అప్డేట్ అని పైన క్లిక్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్స్ ఏదైనా ఫర్దర్గా చేంజ్ చేయాలనుకుంటే కూడా మీరు ఇంతకుముందుకు అప్లికేషన్ తీసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు లాగిన్ అయిపోయి చెక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైనా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. ఫర్దర్గా నేనైతే అండ్ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ నేనైతే ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో చూసే వాళ్ళకి, ఇప్పుడు లేట్ గా చూసే వాళ్ళకి కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ సెకండ్ వచ్చేసి సో మనకి ఏదైతే కొత్తగా అప్డేట్ అయితే పెట్టారు రిక్రూట్మెంట్ ప్రొసీజర్లు అని చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అగ్నిపథ్ సంబంధించినటువంటి అన్నింటిలో కూడా మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే రోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఏప్రిల్ 24కి స్టార్ట్ అయింది అనుకుందాం ఎగ్జామినేషన్, ఏప్రిల్ 24కి ఆల్ ఇండియా లెవెల్లో అందరికీ జరుగుతాయి. 25th, 27, 28, 29 అలా షెడ్యూల్ వైజ్ గా మనకైతే షిఫ్ట్ వైజ్ వారిగా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి కొన్ని మాడిఫై చేశారు కదా, అందులో వేటికి చేశారని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లర్క్ వచ్చేసి మనకి ఏంటంటే వీళ్ళైతే టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, క్లర్క్ విషయానికి వచ్చేసి మనము టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు. అక్కడే ఉంటుంది, మనకి సపరేట్ గేమ్ లేదు, అదే టైంకి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే క్లర్క్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి వీటిపైన కనీసం అవగాహన లేకపోతే మేము నేర్పించుకుంటూ ఉండాల్సి ఉంటుంది అనే ఒక ప్రొసీజర్ అయితే ఉంది. కాబట్టి బేసిక్ టైపింగ్ అనేది వచ్చా లేదా, ఒక అవగాహన ఉందా లేదా అని తెలియడం కోసం అయితే ఇది పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా అందరికీ కూడా క్లర్క్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ నర్సింగ్ వాళ్ళకి కూడా ఇదైతే ఉంటుంది. ఏంటి అది అంటే అడాప్టబిలిటీ టెస్ట్ అన్నట్టు. అడాప్టబిలిటీ టెస్ట్ ఏంటి, అసలు ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా నిదానంగా వినండి, ఏదో ఓపికతోటి వినండి, చెప్పేది మీకోసమే.
సో సెలెక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది, అది అందరికీ కూడా. సిబిటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయాక ఏముంటుంది, మనకి పీఈటీ పిఎస్టీ ఉంటుంది. ఓకేనా, పీఈటీ పిఎస్టీ ఉంటుంది. ఆ తర్వాత ఆ పీఈటీ పిఎస్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. క్లియర్ కదా. మరి ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అని అంటే ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు, ఆన్లైన్లో ఏమి కాదు, ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ కంటే ముందుగా. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్లో అటెంప్ట్ చేస్తాము. అది పాస్ అయిన వాళ్ళకి పీఈటీ పిఎస్టీ ఉంటుంది అన్నట్టు, అంటే మనకి రన్నింగ్ కానీ హైట్ వెయిట్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు, పుల్అప్స్ ఇవన్నీ కూడా. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో కూడా క్వాలిఫై అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్ పెడతారు. దాంతో పాటుగా మనకి ఇది మన మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో అన్నిటిలో పాస్ అయిన తర్వాతకి మనని ఫైనల్గా మెరిట్ ఇస్తారు. క్లియర్ కదా. మరి ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, నేను ఇంతకుముందుకు చాలా చెప్పాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పాను. జస్ట్ మీకు అర్థం కావడానికి సింపుల్గా ఇదే ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను, అంతే, ఏం లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు మనం అడ్మిట్ ఏదైనా హాల్ టికెట్ మర్చిపోయినప్పుడు నువ్వేం చేస్తావు అనే ఒక క్వశ్చన్, ఇది జస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. నువ్వేం చేస్తావంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఆలోచిస్తావో అది పాసిబుల్ అవ్వాలి, 100కి 90% దానికి సూటబుల్ అవ్వాలి, అది రియల్ లైఫ్లో జరగాలి అన్న విధంగా నువ్వు ఆ రియల్ లైఫ్లో నువ్వు ఉన్నావని ఊహించుకోవాలి. సో ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ మర్చిపోయాను, నేను ఇంటర్మీడియట్ది అనుకున్నాను. అప్పుడు నువ్వేం చేస్తావు, నీతో పాటు నాన్న వచ్చారు, నాన్న నువ్వు వెళ్ళి తీసుకొని రా అని అంటావు. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, టైం ఉంటుందా, ఉండదు. లేదా వెంటనే పక్కన ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వస్తావా, ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంది, అది తీసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొస్తావా, ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి డౌన్లోడ్ ఉంటేనే కదా తీసుకొని వస్తావా అని అంటాడు. పక్కనే నెట్ సెంటర్ ఉంది, తీసుకొని వస్తావా. లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోపలికి వెళ్ళే చేసే వాళ్ళు ఉంటారో ఇన్విజిలేటర్, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావా, లేదా ఎగ్జామ్ రాయకుండా రిటర్న్ వెళ్ళిపోతావా, ఇలా అడుగుతాడు. మనకి ఏది పాసిబుల్, రిక్వెస్ట్ చేయడం పాసిబులే, రిక్వెస్ట్ చేసి మరి ఒప్పుకుంటారా, లేదా అది రూల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోరు. లేదు వెంటనే పక్కనే ఉంది కాబట్టి తీసుకొని వచ్చేస్తాను, పక్కన ఉంది కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకొని వస్తారు, 5 minutesలో అయిపోతుంది, ఇలా అన్నట్టు. సో మనకి దగ్గరలో ఉన్న వాటికి ఏదైతే సరౌండింగ్ ఉంటుందో దానికి అనుకూలంగా మనము డిసిజన్ అనేది తీసుకోవాలి. అది పాసిబుల్ అవ్వాలి, అది 100కి 90% నీకు కరెక్ట్ అనిపించాలి. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావని ఊహించాలి, నువ్వు ఉంటే ఎలా థింక్ చేస్తావు అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇప్పుడు డ్యూటీ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. వీడు పాజిటివ్ ఎలా ఆలోచిస్తున్నాడో అది కూడా బెటర్ ఆలోచిస్తున్నాడా లేదని తెలియడం కోసం అది మనకి జవాన్లో ఆ యొక్క ఖచ్చితంగా ఆ ఆలోచన థింకింగ్ అనేది బెటర్గా ఉండాలని చెప్పేసి అది పెట్టడం జరుగుతుంది. కొంతమంది మెంటల్ కండిషన్ ఏంటంటే నార్మల్గా అన్ని ట్రై చేస్తారు, రన్నింగ్ కొడతాడు, అంత ఫిజికల్గా ఉంటుంది, వాడు మెంటల్గా కూడా ఎడ్యుకేషన్ కూడా చేయగలుగుతాడు, ఎలాగైనా కష్టపడి చేయగలుగుతాడు. బట్ ఈయన సమాజానికి అనుకూలంగా ఉందా ఈయన ఆలోచనలు అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళైతే అది చేయడం జరుగుతుంది, ఆ టెస్ట్ పెడుతున్నారు. ఇది పెద్ద కష్టమేమీ కాదు, జనరల్ థింకింగ్ అంతే అది. అయితే మేమేం చేస్తున్నామంటే ఈ అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి మోర్ దెన్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ కూడా మనకి యాప్లో పెట్టడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే విధంగా మనమైతే యాప్లో అయితే పెట్టడం జరుగుతుంది అడాప్టబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటిది. అండ్ అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఆర్మీ జీడీ సంబంధించినటువంటి 50 ప్రీవియస్ పేపర్స్ అని మనం ఇంతకుముందుకు అనౌన్స్ చేసాం. అయితే మీకేంటంటే 40 ప్రీవియస్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అది కూడా బై లాంగ్వేజ్లో, తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో మీకు అర్థం కాబట్టి తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్కి ఆ వర్డ్ ఏదైతే ఉంటుందో మనకైతే కొంచెం టర్మినాలజీ కష్టం అవుతుంది. అది ఉద్దేశంలో పెట్టుకొని మేము బై లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మీడియంలో 40 ప్రీవియస్ పేపర్స్ మేమైతే బుక్ అయితే రిలీజ్ చేయబోతున్నాం. దాంతో పాటుగా అడాప్టబిలిటీది కూడా బుక్ అయితే ఇవ్వబోతున్నాం. అది ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 10 to 15 days అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 10 ఏదైతే 40 చెప్పారు కదా సార్, మరి రిమైనింగ్ 10 ఏంటంటే ఎవరైతే ఆ బుక్ తీసుకున్న వాళ్ళకి 10 టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ కూడా చేస్తాం. 10 ఎక్స్ట్రాగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అది మేమైతే అది వీడియో సొల్యూషన్స్ 10 ఎక్స్ట్రా ఇస్తాం. లేదు సార్ నాకు 40 ప్రీవియస్ పేపర్స్ ప్లస్ 10 2 కావాలి అనుకుంటే కోర్సు తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి వీడియో సొల్యూషన్స్తో పాటుగా బుక్ కూడా వస్తుంది అన్నట్టు. ఓకేనా. అది ఫర్దర్గా ఏ కోర్సు అనేది మేమైతే ఫర్దర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది త్వరలో రాబోతుంది, రాగానే మళ్ళీ నేనైతే అనౌన్స్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా కరెక్ట్ వెళ్ళకుండా మీ ఇంటి దగ్గర ఉండి మేము ఇచ్చేది మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. మనం ఎందుకు చేసాం ఈ ప్లాన్ అంటే లాస్ట్ టైం అయితే సూపర్ రిజల్ట్ తీసుకొచ్చాం నాన్న, అమేజింగ్ రిజల్ట్. అది మేమైతే
ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రిజల్ట్ వచ్చినాయి. మరి ఉన్న రిజల్ట్ కంటే దాన్ని టార్గెట్ చేసి ఇంకా వెళ్ళాలి కదా. నిన్న మొన్న వచ్చిన నర్సింగ్లో కూడా చాలా వరస్ట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. పేపర్ స్టాండర్డ్ అలాంటిది. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉందంటే చుక్కలు కనిపించినాయి నర్సింగ్ నీట్ లెవెల్లో. ఏం పేపర్ అది, చెప్పే ఫ్యాకల్టీస్ కూడా దాన్ని చేయలేనంత స్టాండర్డ్గా ఇచ్చారన్నట్టు. అవును, గతంలో అడిగినటువంటి పేపర్స్ ఒకసారి చూపిస్తాం మనం. ఏదైతే మనము ప్రీవియస్ పేపర్ చెప్పినా ఉంటాయి కదా, చూస్తే మీకు అర్థమైపోతుంది. అది అంత స్టాండర్డ్ ఉంది పేపరు, మామూలుగా లేదు. బట్ మనం దానికి మించి చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి. మా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఏదైతే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని పెట్టుకొని అప్లికేషన్ చేద్దాం. సింపుల్గా అప్లికేషన్ అయిపోయిన తర్వాతకి మొత్తం ప్రిపరేషన్ పైన కూర్చుందాం. ఈ 3 months కంటిన్యూస్గా రఫ్ అండ్ టఫ్గా ప్రిపేర్గా ఇంకా నీకు ఏదైతే తిరిగేయలేదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పను. బట్ నేను మీకు ఏమి ఇస్తున్నానో అది మీరు ఎంత యూజ్ చేసుకుంటున్నారు అనేది ఇంకా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఎనీవే ఫర్దర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఓకేనా? EFG అనేది మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.